సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటన ఆ ఊరిని ఇంకా పీడిస్తూనే ఉంది. ఇంకా ఆ భయం నుంచి జనం బయటకు రాలేదు. నాడు జరిగిన ఘటనతో చాలా మంది గ్రామాన్ని ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు. కానీ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. అయితే నాడు జరిగిన ఘటన బుధవారం జరగడంతో ఊరంతా బుధవారం హాలిడేను పాటిస్తోంది. ఇంతకీ ఊరిలో జరిగిన కీడేంటి? వాచ్ ఇట్. కిందట బుధవారం రోజే ఈ గ్రామంలో కీడ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పటికి కూడా మూఢనమ్మకాల నేపథ్యంలోనే ఈ బుధవారం రోజు ఏదైతే ఈ తేజాపూర్ గ్రామం ఉందో తేజాపూర్ గ్రామంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు ఇప్పటికి కూడా నేటికి జరుపుకోవడం లేదు. సో బుధవారం రోజు అసలు ఎందుకు భయపడుతున్నారు, బుధవారం అంటే అసలు సెంటిమెంట్ ఎందుకు తీసుకున్నారు, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం తేజాపూర్. సహజ సిద్ధ ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. అలాంటి చోట మూఢనమ్మకాలు రాజ్యమేలుతుంది. 50 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో జరిగిన ఒక కీడు ఘటనలో ఆ గ్రామాన్ని షిఫ్ట్ చేసి కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లిపోయారు అందరూ. ఇక్కడ ప్రస్తుతం 2500 మంది జనాభా నివసిస్తున్నారు. సుమారు 450 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ గ్రామంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోగా మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఊరు మారినా వారిని భయం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. 50 ఏళ్ల క్రితం నుంచి బుధవారం రోజున తేజాపూర్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించారు. అంతేకాదు శ్రావణ కార్తీక మాసాల్లోనూ బుధవారం ఏదైనా శుభకార్యాలు వచ్చినా కూడా వారు చెయ్యరు. ఒకవేళ శుభకార్యాలు తలపెట్టినా విఘ్నం జరుగుతుందని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. ఎంతలా అంటే పెళ్లిళ్లు జరిపితే విడాకులు, బర్త్డే జరిపితే అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులకు శ్రీకారం చుడితే మధ్యలోనే స్వస్తి చెబుతారని విశ్వసిస్తారు అక్కడి గ్రామస్తులు. ఏదైనా వ్యాపార కార్యకలాపాలు మొదలు పెడితే నష్టాల పాలవుతారు. నూతన గృహప్రవేశం చేస్తే అప్పుల పాలవుతారు. ఈ ఘటనలు గ్రామస్తులను మూఢనమ్మకానికి మరింత ఆజ్యం పోస్తాయి. ఏమున్నదంటే సనాతనం సంధి, పూర్వీకుల సంధి, మా తాత ముత్తాతల సంధి. బుధవారం అనేది అలా కచ్చి రాలే. ఏ కార్యక్రమం చేసినా ఒక కొత్త షర్టు గుట్టి వేసుకున్నా మంచిగా అనిపించకపోతుండే. ఒక పెళ్లి కానీ లేకపోతే ఇంకేదైనా శుభకార్యం, లేకపోతే చేన్ల పని మొదలుపెట్టుడు, కొత్త పని మొదలు పెడుతున్నామంటే కూడా అది అయిరాకపోవడం వల్ల దాని నుంచి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు బుధవారం మేము అట్లనే కొనసాగిస్తున్నాం దాన్ని. పండుగలు కానీ ఏదైనా కానీ, ఇవాళ పండుగ మంగళవారం వచ్చింది, మంగళవారం అయితే చేయగలుగుతాం. బుధవారం వస్తే ఒకరోజు ముందే చేసుకుంటాం. అదే రోజు పండుగ వస్తే చూడు ముందే చేసుకుంటాం. పండుగ అనేది ముందు చేస్తాం. బుధవారం దాటిపోయినాక పండుగ చేయలేం, ముందు చేస్తాం కాబట్టి ముందే చేస్తాం. బుధవారం రోజు వెళ్ళినాయి ఈ జనరేషన్ వల్ల పెళ్ళిళ్ళు అయినాయి, విడాకులు అయినాయి. 2 అయినాయి మా దగ్గర. 2, ఒకటి పోతారెడ్డిది అని, ఇంకొక అనసూయ అని బయటకి ఇచ్చినాం. ఊర్లోనే ఇద్దరిది పిల్లడిది కూడా విడాకులు చేంజ్ చేసుకుంటాం. మరో ఇంకో తిథికి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ డేట్లలో లేకుంటే ఇంకో డేట్లలో పెట్టుకుంటాం. 50 ఏళ్ల క్రితం బుధవారం తలపెట్టిన శుభకార్యాలకు విఘ్నం ఏర్పడింది. 2 పెళ్లిళ్లు జరగగా 2 జంటలకు కూడా విడాకులు అయిపోయాయి. అయితే 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఊరిలో బుధవారం రోజున ఏ పని చేసినా సరే అవి విఫలం కావడంతో కీడు జరుగుతుందనే భావన వారిలో నెలకొంది. అందుకే శుభకార్యాలు, పెళ్లిళ్లు, పేరెంటాలు, పుట్టినరోజు వేడుకలు ఏవీ కూడా అక్కడ నిర్వహించరు. వ్యవసాయ పనులు కూడా చేయరు. ఆఖరికి కొత్త బట్టలు కూడా బుధవారం వేసుకోరు ఇక్కడి వారు. పండుగని బుధవారం రోజున జరుపుకోము. ఎందుకంటే బుధవారం రోజు చేసే పనులు మా దగ్గర ఏవి సక్సెస్ కాకపోవడం వలన ఈ ఆనవాయితీ తాత ముత్తాతల నుంచి వస్తున్నది. బుధవారం అంటే పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, కొత్త పుట్టింటి బిడ్డలని వేరే ఊరికి అత్తగారింటికి తోలేసోడు, ఇవన్నీ తాత ముత్తాతల నుంచి ఆనవాయితీ వస్తుంది. మేము కూడా వాటిని అనుసరిస్తున్నాం. బుధవారము పెళ్ళిళ్ళు చేసినవి కూడా విడాకులు కావడం వలన మళ్ళీ బుధవారం పంటలు, కొత్త పంటలు, ఉగాది పండుగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, ఈ మోరం పండుగ కానీ ఇలాంటి ఫెస్టివల్ మేము జరుపుకోము. బుధవారము అనేది మాకు ఒక ఘాతవారంగా వచ్చేసింది. బుధవారము అంటే మా ఊళ్ళో ప్రతి ఒక్కరు భయపడుతూనే పని చేస్తారు. ఇప్పటివరకు ఏవి సక్సెస్ కాకపోవడం వలన బుధవారాన్ని మేము వ్యతిరేకించినట్లు రోజునే మేము మంచిగా జరుపుకోలేకపోతున్నాం.
బుధవారము చేసే పనులు నిన్న ఆగాక మొన్న జరుపుకున్న మోరం పండుగను కూడా బుధవారం జరుపుకోలేక గురువారం రోజు జరుపుకున్నాం. నాటి నుంచి ఈ ఊరు పాటిస్తున్న సాంప్రదాయాన్ని నేటి యువత కూడా ఫాలో అవుతుంది. కుల మతాలకు అతీతంగా గ్రామం మొత్తం కూడా కీడు సెంటిమెంట్ ను కొనసాగిస్తోంది. గ్రామం సుభిక్షంగా ప్రజలు సంతోషంగా ఉండేందుకు ఈ ఆనవాయితీ కొనసాగిస్తున్నామంటున్నారు అక్కడి స్థానికులు. బుధవారం పండుగను ఊరు మొత్తం బహిష్కరించింది. ఎందుకంటే మా తాతలు కానీ మా తండ్రులు కానీ విలేజెస్ కానీ ఇక్కడ కుల మతాలకు దేనికి కూడా అతీతంగానే ఉంటారు. అందరు కలిసిమెలిసే ఉంటారు. ఇంతకుముందు ఏదో మా ఊర్లో పాత ఊరు అక్కడ ఉండినట, అక్కడ ఊరు బుధవారం రోజు కాలిపోయింది. దాన్ని ఇంకొంచెం ముందుకు జరిపినారు, అది కూడా బుధవారం రోజే కాలిపోయింది. దాన్ని అనుసరించి పంతులు కడిగిరట. ఆ పంతులు కూడా ఇదే మీకు బుధవారం గాతవారం ఉన్నది కాబట్టి మీరు ఇట్లాంటి పనులు కానీ జరగకుండా చూసుకొని పండగలు కానీ పబ్బాలు కానీ ఏది కూడా జరగదు. ఈవెన్ ఏదైనా కానీ ఒక ఎద్దు కొనాలనుకున్నా కానీ రైతులు బుధవారం వచ్చిన ఈ రోజు కొన్నా కానీ రేపు తీసుకొచ్చుకుంటామని అక్కడనే ఉంచేస్తారు. ఇంకా ఏదైనా కొత్త వెహికల్ తెచ్చుకున్నా కానీ బుధవారం నాడు బుక్ చేస్తారు కానీ తీసుకొచ్చుకోరు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా బుధవారంకు విడ్డూరంగానే పనిచేస్తారు. ఇక్కడ ఏది కూడా వలన కొత్త కోడలు కానీ కొత్త అమ్మాయి పెళ్ళిళ్ళు చేసినా కానీ తోలుకపోవడం ఇలా బుధవారం రేపు తోలిద్దామని చెప్పేసి ఇట్లాంటి చేస్తారు. టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మటం విడ్డూరంగా ఉంది కదా. ఈ గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. మూఢనమ్మకాలను పారద్రోలేందుకు ప్రభుత్వ ఆఫీసర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో ప్రజలను చైతన్యవంతులను చేయాలని పలువురు డిమాండ్స్ చేస్తున్నారు. అంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతుంటే ఏదైతే తేజాపూర్ గ్రామంలో నేటికి మూఢనమ్మకాల ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు బిగ్ టీవీ తేజాపూర్ గ్రామం నుంచి.